వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ వియర్స్, ఇంట్లో ఒక వ్యక్తి డబ్బులు పోగొట్టుకున్నారు కానీ అనుకుంది జరగలేదండి. ఏం చేద్దాం అనుకున్నారు, ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఒక వ్యక్తి డబ్బుల కోసం చూస్తున్నారంట, ఓకేనా? ఎవరో వ్యక్తి ఎందుకు డబ్బుల కోసం చూస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజిల్ ప్లీజ్ చెప్పండి. ఇంట్లో వ్యక్తి డబ్బులు పోగొట్టుకున్నారు కానీ అనుకుంది జరగలేదండి. ఎటు కాకుండా చేసేద్దాం అనుకున్నారంట. పీజీ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. డి లెటర్ డి ఎన్ విషయంలో, ఓకేనా? అండ్ బ్రేక్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. బ్రేక్ వేసేయాలి, ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేయాలి. పీజీ డిఎన్ఏ, ఓకే. పీజీ మొత్తం పీజీలో ఉన్న వాళ్ళందరూ పీజీ అప్ అండ్ డౌన్ పాజ్ చేసేయాలి, ఆపేయాలి, హోమ్ని డిలీట్ చేసేయాలి. ఈ ఉద్దేశంతో ఉన్నారండి ఒక సిస్టర్. 11 ఈజ్ సిగ్నిఫికెంట్. ఇద్దరు విషయంలో, ఇద్దరు ఫెమినైన్ విషయంలో. తన దగ్గర మనీ ఉన్నాయి, హోమ్ లైఫ్ ఉంది, ఓకేనా? బట్ తన దగ్గర గోల్డ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ ఏంటి అంటే తను చాలా మంచి మాటలు చెప్తున్నట్టే ఉంటుంది. బట్ ఏంటి అంటే తను చెప్పే మాటలల్లో ఏంటి అంటే తన ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం, వాళ్ళ దగ్గర తీసుకోవడం, లేదా ఇంకొకరిని ఇబ్బంది పెడితే వీళ్ళెత్తానని చెప్పడం, రెండు కూడా చెడ్డ పనులే. కానీ అది మంచిగా చెప్పడానికి ట్రై చేస్తుంది. తను కార్మిక్ అని ఇప్పటికే చాలామందికి అర్థమైపోయిందండి. తను కావాలని కుటుంబంలో గొడవలు పెట్టడానికి అసూయతో చేస్తుంది అని అర్థమైపోయింది. సో చాలామంది తన మాటలు పట్టించుకోవట్లేదు. హోమ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. హోమ్ లైఫ్ని ఇంపాక్ట్ చేయాలి అని చూస్తారంట. అండ్ ఇక్కడ మీ ఇంట్లో ఒకరు సిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో, ఓకేనా? సిస్టర్ ఏజ్ ఉన్న ఫెమినైన్ ఎనర్జీ, సిబ్లింగ్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఓకేనా? అండ్ అలాగే ఎవరైతే జాబ్ చేస్తున్నారో మేల్ పర్సన్ కూడా ఉండొచ్చండి, ఓకేనా? అండ్ వాళ్ళు విషయంలో కూడా ఏదైతే పని చేస్తున్నారో దానిని ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు, వెన్నుపోటు వేయడానికి ఛాన్స్ లేదు. ఏదైతే చేశారో దాని ద్వారా వెన్నుపోటు వేయలేకపోయారు. అండ్ అలాగే వాళ్ళు ఏమైతే అనుకున్నారంటే చెప్తున్న వ్యక్తిని అండ్ ఇద్దరు మేల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారిని తను కూర్చున్న దగ్గర నుంచే కంట్రోల్ చేసేయాలి అనుకున్నారంట. తను కూర్చొని వేరే వాళ్ళకి పని అప్పచెప్పి ఒక దగ్గర ఉండి తను అక్కడే ఉన్నాను అన్నట్టుగా అన్ని రకాలుగా రెడీ చేసుకొని వేరే వాళ్ళకి పని అప్పచెప్పి వాళ్ళని పంపించి వాళ్ళని ఇబ్బంది పెట్టిన తర్వాత, అంటే మిమ్మల్ని మీ వాళ్ళని ఇబ్బంది పెట్టిన తర్వాత తను ఏమీ తెలియనట్టుగా వద్దాం అనుకున్నారు. అనుకుంది జరగలేదు. 9 ఈజ్ సిగ్నిఫికెంట్ అండి. ఇందులో ఇద్దరు హోమ్ పర్సన్స్ ఇంట్లో ఒకరిని, హోమ్కి సంబంధించిన వ్యక్తుల్ని అస్సలు మిస్ అవ్వకూడదని చెప్పారంట ఇంటి దగ్గర. నిజానికి డబ్బులు పోగొట్టుకున్నారు. వాళ్ళకి చేసిందల్లా ఏంటి అంటే డబ్బులు పోగొట్టుకున్నారు. వేరే వాళ్ళకి ఇచ్చి చేయండి, వేరే వాళ్ళకి ఇచ్చి చేయండి, గొడవ పెట్టుకోండి, ఏదో ఒకటి అనండి, పని అర్జెంటుగా ఆపేయాలి, ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి క్రియేట్ చేయండి అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారండి. వర్క్ అవ్వలేదు, అసలు వర్కే అవ్వలేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ముందుకు వెళ్లకుండా ఆపడానికి ట్రై చేస్తున్నారు చాలా రకాలుగా, కానీ అవకాశం లేదు. ఇల్లు విషయంలో మెచ్యూరిటీ ఉన్న పీపులే. ఈ పర్సన్ బాగా మెచ్యూరిటీ ఉన్న పర్సను, ఏజ్డ్ పర్సను, ఫాదర్ ఏజ్ ఉన్న పర్సను, ఓకేనా? అండ్ 50+ ఇయర్స్ ఉన్న పర్సను ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానివల్ల ఇతను ఇంకొకరిని బాధ పెట్టడం కాదు కదా. ముందు తను రాలిపోతాడు. ఒక చెట్టు నుంచి ఫలం ఎలా అయితే రాలిపోతుందో ఆ విధంగా తన పరిస్థితి ఉంది. 9 మంది పరిస్థితి కూడా అలాగే ఉంది. ముక్కట్టుకుంటూ ఊడిపోయేలా ఉన్నారు అంటారు కదా, ఆ విధంగా ఉంది. వాళ్ళ పరిస్థితి అతలాకుతలంగా ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు. వాళ్ళు కొత్తగా మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి కొత్త ప్రాబ్లమ్స్లో ఇరుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అస్సలు అవకాశం లేదండి. ఎవరైతే బాధ పెట్టాలి అనుకుంటారో నిజానికి వాళ్ళు బాధ పడడానికి పరిగెడుతున్నారు. 9 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. దీనివల్ల వాళ్ళ కుటుంబం నుంచి దూరం అయిపోతారు. వాళ్ళ కుటుంబంతో ఉండడం కాదు, వాళ్ళు భ్రమలో ఉన్నారు. గతంలో ఏదో క్రియేట్ చేసేసాం, తప్పించుకున్నాం అన్న భ్రమలో ఉన్నారు. గతంలో అదంతా ఇంట్రెస్ట్తో తిరిగి వస్తేనే ఇప్పుడు ఈ ఆలోచనలోకి అడుగు పెడుతున్నారు వాళ్ళు. ఎప్పుడైతే ఒకరిని ఇబ్బంది పెట్టేసి లేదా ఆపేసి వీళ్ళు ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటారో అది కర్మ అనుభవించాల్సిన టైం వచ్చింది అని ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో నిజానికి వాళ్ళ కుటుంబం నుంచి దూరం అయిపోవాల్సి వస్తుంది. అది ఫస్ట్ది. రెండవది,
వాళ్ళు ఆ ప్రాసెస్‌లో వాళ్ళకి ఫుల్ స్టాప్ పడిపోయినా అసలు ఆశ్చర్యపోవక్కర్లేదు. మూడోది, వాళ్ళకి ఫ్రేమ్ కట్టినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఓకేనా? అండ్ వాళ్ళు కనిపించకుండా వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. కనిపించకుండా వాళ్ళని చేసేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఓకేనా? ఎవరైతే కర్ర పెట్టుకొని మీ విషయంలో అవకాశంగా తీసుకోవాలనుకుంటున్నారో, నిజానికి కర్ర ఎవరైతే ఇస్తున్నారో నిజానికి ఆ కర్ర ఇచ్చుకొని వాళ్ళే తర్వాత వెనక నుంచి కొట్టడానికే 9 మందికి అవకాశాన్ని ఇస్తున్నారు. 9 మందిని రెడీ చేశారు. 9 మంది జీవితాల్ని ఇబ్బంది పెట్టేయాలన్న ఉద్దేశంతోనే చేశారు. సెలెక్ట్ చేసుకొని మరి పర్టికులర్‌గా. వాళ్ళు ఏదో ఒక విషయంలో వాళ్ళ ఫ్యామిలీయో, వాళ్ళో ఏదో ఒక విషయంలో పని చేస్తున్నారు. వాళ్ళ వీక్‌నెస్‌ని అవకాశంగా తీసుకున్నారు. కానీ ఆలోచించుకోవాలి. ఒకరు ఏదన్నా పని ఇచ్చినప్పుడు అది మంచిదా? కాదా? మంచికిస్తున్నారా? లేదని చూడాలి. ఒకటే నిజం అనేది చెక్ చేసుకోవాలి. ఆ పని వల్ల ఎవరికైనా అన్యాయం జరుగుతుందా? అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా అన్యాయం చేస్తాను, డబ్బులిస్తాను అన్నారంటే ఆ పని జరగదు సరికదా! మీరు అన్యాయం అయిపోతారనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ మీ విషయంలో 9 మంది చేస్తుంది అదే. అదే ప్రయత్నాలు చేస్తున్నారండి. మీ ఇంట్లో ఇద్దరి విషయంలో. మీరు ఏ తప్పు చేయలేదు. ఎవరిని బాధ పెట్టలేదు. ఓకేనా? మీ పని మీరు చేసుకుంటూ వెళ్తున్నారు. అయినా సరే వాళ్ళు రిలేటివ్స్ అయిన వాళ్ళు, మాట్లాడుతున్న వాళ్ళు, చుట్టాలు, పండగలకి, పబ్బాలకి పిలుస్తున్న వాళ్ళు, బర్త్‌డేలు, పార్టీలు చేసుకుంటున్న వాళ్ళే వారి యొక్క భర్తలే. వారు ఆలోచించుకొని మీరు మీ యొక్క సొంత ఫ్యామిలీలోనే. ఓకేనా? బయట వాళ్ళు కాదు. సొంత వాళ్ళే. బయట వాళ్ళు కొంతమంది ఉన్నారు. జెలసీ దగ్గర ఆగిపోయారు. కానీ ఆపేదాకా, పనులు ఆపిచ్చేసేదాకా, ఇల్లు నుంచి వెళ్ళిపోయేదాకా చేసేయాలనే అంత ఇదిలో ఎవ్వరూ లేరండి. ఓకేనా? ఎంత బయట వాళ్ళైనా సరే అంత ఇదిలో లేరు. బట్ జెలసీతో ఉన్నారు. డబ్బులు సంపాదించేస్తున్నారని అయితే ఉంది వాళ్ళకి. ప్రత్యేకంగా ఉన్నారు అని అయితే ఏడుస్తున్నారు కొంతమందే. అది 50%లోనే 20% బాగా పీక్స్‌లోకి వెళ్ళిపోయిన వాళ్ళు, 30% చుట్టూ కొంచెం జెలసీ చూపిస్తున్న వాళ్ళు. అండ్ 50% 100% మీకు మంచి జరగాలి, మీకు దారి కనిపించాలి, మీరున్న ప్రాబ్లమ్స్‌లో వచ్చి బయటికి రావాలి అని అనుకుంటున్న వాళ్ళు, వీళ్ళైతే సాయం చేస్తున్న వాళ్ళు, అండ్ కొంతమంది మాట్లాడుతున్న వాళ్ళు కూడా. మోస్ట్‌లీ గుర్తుపెట్టుకోండి, మీ దాకా వచ్చి ఏదైనా అడిగి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు మీకు సాయం చేసేవాళ్ళు కాదు. మాట్లాడదాం, వాళ్ళకి అవసరం వస్తే సాయం చేద్దాం అన్న ఆలోచనతో ఎవ్వరూ ఉండరు. ఓకేనా? మీకు అవసరం వచ్చినప్పుడు మీకు అర్థమవుద్ది మీకు సాయం చేసేవాళ్ళు ఎవరు. మీకు కావాలని మీ టైం వేస్ట్ చేయడానికి, మీరు ఏం చేస్తున్నారో ఊబి తెలుసుకోవడానికి. ఓకేనా? అంటే మీ డీటెయిల్స్ అవి తెలుసుకోవడానికి, అలాగే ఇంకొకరికి గూఢచారులుగా పనిచేస్తున్న వాళ్ళు మాత్రమే రెగ్యులర్‌గా మిమ్మల్ని మాట్లాడించడం, ఫ్రెండ్‌షిప్ లాంటివి చేయటం, లేదంటే సరదాగా తిన్నావా, ఉన్నావా, ఏం చేసావు అని మాట్లాడించడం వాళ్ళకి మాత్రమే అవసరం. ఓకేనా? అండ్ నిజంగా మంచి కోరుకునే వాళ్ళు మాట్లాడకపోయినా ఒక మాట సాయమే కావచ్చు, డబ్బు సాయం కావచ్చు, ఆ టైంకి చేసేస్తారు. వాళ్ళు మీతో ఎప్పటికీ రెగ్యులర్‌గా అంత ఫ్రెండ్లీగా, అంత ఇదిగా మాట్లాడరు. ఓకేనా? సో, మీతో స్నేహంగా ఉన్నా సరే, ఫ్రెండ్లీగా ఉన్నా సరే, ఎవ్వరూ మనకి సాయం చేస్తారనే ఆలోచన ఎప్పుడూ మీ బుర్రలో పెట్టుకోవద్దు. కంప్లీట్‌గా తీసేయండి. ఓకేనా? మీరు ఇంకొకరిని సాయం అడిగే స్టేజ్‌కి ఎప్పటికీ వెళ్ళకూడదు కూడా. ఓకేనా? సో, అదే ప్రాసెస్‌లో మీరు పని చేసుకోండి. అండ్ మీరు హీల్ అయిపోయారు. ఇప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడగలరు. అండ్ మీరు ఇంకొకరికి పని కూడా ఇవ్వగలరు. ఓకేనా? అంత నాలెడ్జ్ ఉంది మీ దగ్గర, అన్ని ఐడియాస్ ఉన్నాయి, అంత ప్లాన్ ఉంది. సో, మీ విషయంలో ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఏది క్రియేట్ చేయలేరండి. ఓకేనా? ఖచ్చితంగా కాంప్రమైజ్ అయ్యి తీరాలి. వీళ్ళు కాంప్రమైజ్ అయ్యి తీరాలండి. అది డివైన్‌కి అప్పచెప్పేయండి. మీ విషయంలో మెచ్యూరిటీతో ఆలోచించండి. ఇల్యూషన్‌లో ఉండొద్దు. నలుగురు విషయంలో ఏది జరగదు, ఇద్దరి విషయంలో అనుకుంది అంతకన్నా జరగదు. వాళ్ళకి ఆల్రెడీ మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది స్ట్రాంగ్ అయింది. ఇంట్యూషన్ అనేది స్ట్రాంగ్ అయింది. అండ్ మీరు ఇప్పుడు ఇంకా బాగా తెలుసుకోగలుగుతున్నారు. ఇంకా అవేర్‌నెస్‌తో ఉన్నారు. సెలబ్రేట్ చేసుకొని తీరుతారండి. ఆపలేరు ఏ రకంగా కూడా. యూ ఆర్ నాట్ ఎట్ ఆల్ అలోన్. మీ లైఫ్‌ని మీకు నచ్చినట్టుగా మీరు చేంజ్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ చేంజ్ స్టార్ట్ అయిపోయింది. మీకు అర్థమైపోయింది కూడా. మీరు ప్రస్తుతం నిజానికి ఏంటి అంటే సెలబ్రేషన్ మోడ్‌లో ఉన్నారండి. కీప్ గోయింగ్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. 2323 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.